హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా గార్డెన్లో ఉన్న ఏడేనియం ప్లాంట్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇది నేను ఏడేనియమ్స్ అన్నీ కూడా స్టెమ్తోనే పెట్టాను. ఇది కాస్ట్లీ ప్లాంట్ అండి, చాలా ఖరీదు ఉంటుంది. అంటే మనం స్టెమ్తో పెట్టుకుంటే ఈ కార్డెక్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదే సీడ్తో పెడతారు వాళ్ళు అమ్మినప్పుడు ఆ కార్డెక్స్ అనేది చక్కగా ఒక బల్బులా తయారవుతుంది అనమాట. అదొకటే డిఫరెన్స్, కానీ పువ్వులు బాగానే పోస్తాయి. ఇది ఇంకొక కలర్ అండి, దీనికైతే అసలు ఆకులు లేవు, పువ్వులు తప్ప. ఎడేనియంని డెజర్ట్ రోజ్ అంటారు. ఇది ఎక్కువగా వాటర్ ఎక్కువ అవసరం ఉండదు దీనికి. 2 డేస్కి ఒకసారి ఇచ్చిన దీంతో ప్రాబ్లం ఉండదు. చూసారు అలా పోస్తున్నాయో. ఈ ఈ ఈ ప్లాంట్లో ఏంటంటే పింక్ డామినేషన్ అనమాట. ఆ మొగ్గ కూడా పింక్ ఎక్కువ ఉంటుంది. వేరే మొక్క చూపించండి, దాంట్లో అయితే వైట్ డామినేషన్ అండి. మీరు డిఫరెన్స్ గమనించండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. దీంట్లో పింక్ డామినేషను, ముందు చూపించిన మొక్కల్లో వైట్ డామినేషన్. మీరు డిఫరెన్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి, ఒకసారి చూడండి. అన్ని పువ్వులు ఒకలాగే అనిపిస్తే కానీ డిఫరెన్స్ అయితే ఉంది. ఇది పింకే, అది పింకే, కానీ దాంట్లో వైట్ డామినేషన్ అనమాట. చూడండి, అక్కడ పువ్వులు తప్ప మొక్కకి ఆకులు లేవు. ఇది స్టెమ్తో పెట్టానండి. ఇది ముద్ద రెడ్ వైట్ పెట్టాను. ఈ స్టెమ్స్ ఏంటంటే ఒక కట్ చేసి తెచ్చుకున్నాక ఒక 2 డేస్ బయటే ఉంచాలి. సాఫ్ పౌడర్ అంటించి దాన్ని ఒక 2 డేస్ అలా పెడితే అందులో ఉన్న తేమ పోతుంది, అప్పుడు పెట్టుకోవాలి. ఇవి సీడ్స్ అండి, ఎడేనియం సీడ్స్. ఈ కాయలు ఎలా వస్తాయి, అది పగిలిపోయి పేలిపోయి ఇలాగ సీడ్స్ మనం కలెక్ట్ చేసుకోకపోతే ఎగిరిపోతాయి అన్నమాట. చిన్నది ఈ నూనె అటు ఇటు ఉంటుంది, దాంట్లో ఒక సీడ్ చిన్నది ఉంటుంది, చూపిస్తాను మీకు. అది సీడ్ ఇలా వస్తుంది. ఇది పెట్టుకుంటే మనకి మొక్క వచ్చేస్తుంది. ఇవ్వండి సీడ్స్ ఇలా ఉంటాయి. ఏడేనియం ప్లాంట్ గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. దీనికి పెద్దగా పోషకాలు కూడా ఏమి అవసరం లేదు. వాటర్ కూడా తక్కువ ఇవ్వాలి. అన్ని మొక్కల కంటే డిఫరెంట్గా దీన్ని పెంచాలి. ఇదండి సీడ్. ఇవి పెట్టుకుంటే మనకి మొక్కలు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.